850కి పెరుగుతున్న లోక్సభ స్థానాలు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సర్క్యులర్. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయమే మా విధానమన్న కిషన్ రెడ్డి. రేపు ఇండియా కూటమి నేతల కీలక సమావేశం, డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు. డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు సీఎం స్టాలిన్ హాట్ కామెంట్స్. పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తాం, నారీశక్తి బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరిన మోడీ. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని జగ్గారెడ్డి ఫైర్. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన చంద్రబాబు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ ముందుందన్న సీఎం కామెంట్. వైసీపీ ఉగ్రవాదం కంటే ప్రమాదకరమన్న మంత్రి పార్థసారథి. ఆ పార్టీ నేతలు ఆత్మాహుతి దళంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న తెలంగాణ సీఎం. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిన గొప్ప వ్యక్తి. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ వేడుకల్లో మంత్రి సీతక్క. పేదల తలరాతను మార్చే శక్తి భారత రాజ్యాంగానికే ఉంది. ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి కవిత నివాళి. ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న పొన్నం. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెడీగా ఉందని స్పష్టం. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడారని ఫైర్. అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకం. కోనసీమలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి వాసంశెట్టి. శ్రీకాకుళం జిల్లా కందిస తునివాడ రైతుల ఆందోళన. నదిలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై ఆగ్రహం. రేపు నెల్లూరుకు వైసీపీ అధినేత జగన్. ఫిషింగ్ హార్బర్ పరిశీలన, మత్స్యకారులతో ముఖాముఖి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సిఐఎస్ఎఫ్ ఉద్యోగి. ఫేక్ యూనిఫామ్తో ఎయిర్పోర్ట్లోకి ప్రవేశం. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో భారీ విస్ఫోటనం. పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడు, 10 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. పలు జిల్లాలో వడగాలులు వీచే అవకాశం. సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేసిన సింగర్ మంగ్లీ. న్యాయవాది సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్. తొలిసారి బీహార్లో బీజేపీకి పగ్గాలు. కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి. రేపు ప్రమాణ స్వీకారం. కుటుంబ అవినీతి పాలనకు డీఎంకే కేర్ ఆఫ్. మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా జేపీ నడ్డా విమర్శలు. బెంగాల్కు గ్యారంటీ వరాలు. అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్న రాహుల్. నోయిడాలో ఉద్రిక్తతల వెనుక పాక్ హస్తం. పాకిస్తాన్ హ్యాండ్లర్ల ప్రమేయం ఉందని తేల్చిన ప్రభుత్వం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. రెండో దఫా చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్, అమెరికా.